2020లో ఈ లడాక్ స్టాండ్ ఆఫ్ అని అంటారు కదా, భారత్కి చైనాకు మధ్య ఒక యుద్ధ వాతావరణం. ఆ టైంలో మనము ఆర్డర్ ఆఫ్ ద బ్యాటిల్ అని చెప్పి, అంటే మీరు డిఫెన్సివ్గా ఉండేవాళ్ళు అఫెన్సివ్గా మారడం. గాల్వాన్ వ్యాలీ సంఘటన తర్వాత ఆర్డర్ ఆఫ్ ద బ్యాటిల్ అనేది మార్చుకున్నాం. ఇక నెక్స్ట్ లెవెల్లో చూసారనుకోండి, ప్రపంచంలో ఉండే అత్యుత్తమమైన ఆయుధాలు భారత్లో ఉండాలి. సో ఇందులో భాగంగా S-400 అనేది మనం అక్వైర్ చేశాము. అలాగే బ్రహ్మోస్ విషయంలో చాలా వేగవంతంగా మన యొక్క రీసెర్చ్ అనండి, పరికరాలు, స్పేర్ పార్ట్స్ మొత్తము అక్వైర్ చేశాము. ఇక థర్డ్ లెవెల్లో స్పేస్ వార్కి కూడా, అంటే యాంటీ శాటిలైట్ వెపన్స్, వీటిని కూడా తయారు చేసాం. ఇదంతా అయిన తరువాత భారత్ యొక్క డిఫెన్స్ బడ్జెట్ అనేది ఏ లెవెల్లో ఉండాలి, ఎవరు అసలు ఛాలెంజ్ కూడా చేయకూడదు. మరి 2020లో చేశాడు కదా, కరోనా టైంలో చైనా వాడు మనల్ని తక్కువ అంచనా వేశాడు. సో ఇప్పుడు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అంటారండి. వీళ్ళు నిన్నటికి నిన్న వితిన్ అవర్స్ మీకు ఈ వార్ రూమ్లో మీటింగ్ పెట్టుకొని బయటికి వచ్చి 1,00,000 కోట్లు డిఫెన్స్ బడ్జెట్ అని అన్నారండి. అంటే అక్వైజేషన్కి ఇవాళ డైరెక్ట్గా ఒకే దెబ్బ 1,00,000 కోట్లు విలువ చేసే ఆయుధాలు. అబ్బా ఎలాంటి వార్త అండి అనుకుంటాం. కానీ ఇదే మీరు మార్చిలో చూసారు అనుకోండి, 2,00,000 కోట్లు ఏది డిఫెన్స్ కోసం. భారత్లో ఏం జరుగుతుంది, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? అమెరికా అనండి, చైనా, పాకిస్తాన్ ఇలాంటి దేశాలకంతా ఇన్ని లక్షల కోట్లు వీళ్ళు ఇన్నోవేషన్ అంటారు, రీసెర్చ్ అంటారు, ఇంతంత డబ్బు వీళ్ళు ఎలాగ ఖర్చు పెట్టగలుగుతున్నారు? మనము చెయ్యలేకపోతున్నాము కదా. ఇవాళ ఇదే వార్త అండి. మరి ఇంతలాగా మనం చెయ్యాల్సిన అవసరము ఏమిటి? ఇప్పుడు మనం ఇక్కడ చైనాతో మనల్ని కంపేర్ చేసుకోకూడదండి. వాడికి 20 మంది శత్రువులు ఉంటారు, అంతేగా. ఇప్పుడు అలాగే ఇజ్రాయెల్ అన్నాము అనుకోండి, చిన్న దేశం కదా, అంటే గల్ఫ్ దేశాలంతా కూడా ఇజ్రాయెల్ శత్రువులే. ఇజ్రాయెల్ని వీళ్ళు ఎవరూ కూడా గుర్తించింది లేదు. సో ఇప్పుడు వాళ్ళతోనూ మన కంపారిజన్ లేదు, చైనా లేదు, ఇజ్రాయెల్ లేదు. మరి మనం ఏం చేస్తున్నాం? మీరు పాకిస్తాన్ వైపు చూసారనుకోండి, మీకు ప్రతిరోజు మేము భారత్తో యుద్ధము చెయ్యబోతున్నాము, నిన్న కూడా మాట్లాడాం, చేతులు నరికేస్తాము, మీకు వరల్డ్ ఆర్డర్ అనేది మారిపోతుంది, అణువస్త్రాలను తీస్తాం, ఇలాగే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు వాళ్ళ ఈకో సిస్టమ్ అనేది కొలాప్స్ అయిపోయింది. స్వతంత్రము వచ్చిన తరువాత వీళ్ళ జిత్తుల మారితనమంతా ఇవాళ టోటల్గా ఎక్స్పోజ్ అయిపోయింది. మీకు ఆ దేశంలో ఏమీ లేదు. మీకు ఒకవైపేమో తాలిబాన్, ఇంకొక వైపేమో మీకు ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెండ్ చేయడం, అటువైపేమో POKలో ప్రజలు గేట్ల దాకా వచ్చి గేట్లు తెరవండి, గేట్ క్రాష్ చేస్తాము. ఎటు చూసినా కూడా వాడు ఒక ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్లో ఉన్నాడు, సర్వైవే కాడండి. సో ఈ పరిస్థితుల్లో ప్రజలను డైవర్ట్ చేయాలి అంటే ఒక మహాయుద్ధము చేశారు అనుకోండి, అది భారత్ లాంటి దేశంతో జరిగినప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్లా ఉంటుంది. ప్రజలు వాళ్ళ కష్టాలంతా మర్చిపోయి ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఇందులోకి వచ్చేస్తారు. ఇది ఇప్పుడు వాళ్ళ ప్లాన్. అసీం మునీర్ వేస్తున్న ప్లాన్ ఏమిటి అంటే, ఏదో ఒక రకంగా భారత్తో యుద్ధము చెయ్యాలి. మరి అందుకేనా అండి మీరు 1,00,000 కోట్లు బడ్జెట్ కేటాయించారు, కొత్త ఆయుధాలను తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు హ్యామర్స్ అంటున్నారు, 600 హ్యామర్ మిసైల్స్ రఫేల్ కోసం మనం తెచ్చుకుంటున్నాం. అలాగే ఇజ్రాయెల్తో కలిసి ఎన్నెన్ని ఆయుధాలు, ఇదంతా పాకిస్తాన్ కోసమా? మీకు అలా అనిపిస్తుందా? మీకు ఒక విషయం చెప్పనా ఫ్రెండ్స్, పాకిస్తాన్ వాడికి ఈ యుద్ధము ఎంత అవసరమో వాడికి మించి మనకు అవసరం అండి. అంటే POKనా డౌట్ వస్తుంది కదా, అలా కాదు. ఇప్పుడు ఇవాళ మనము డిఫెన్స్ అప్రోచ్ కాదండి, అఫెన్సివ్ అప్రోచ్లో ఉన్నాం. దీని ప్రకారం మీరు చూసారనుకోండి, భారత్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ చేసుకునే దేశం కాదు, ఎక్స్పోర్ట్స్ చేసే దేశం. అలా చూసినప్పుడు మీ దగ్గర ఉండే ఆయుధాలు ఎవరి మీద ప్రయోగిస్తారు చెప్పండి? ఒక్క ఆపరేషన్ సింధూర్ ద్వారా
బ్రహ్మోస్ ఏమిటి, S-400 ఏమిటి, మొత్తం ప్రపంచానికి చూపించాం కదా. ఇవాళ ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళందరూ బతిమాలుతున్నారు మాకు బ్రహ్మోస్ ఇవ్వండి అని చెప్పి. ఎలా మారింది మీరు చూశారనుకోండి. 4 రోజుల యుద్ధము 3,800 కోట్లు మనం ఖర్చు పెట్టాం. మరి మన ఆర్డర్స్ ఎంతో చెప్పమంటారా? డిఫెన్స్ ఆర్డర్స్ 38,000 కోట్లు. ఎక్కడ ఉందో చూడండి. 3,400 ఎక్కడ, 38,000 కోట్లు ఎక్కడ? సో మనం పాకిస్తాన్ని ఒక ల్యాబ్ లాగా వాడుకున్నాము కాబట్టే ఇన్నిన్ని ఆర్డర్స్ మనకి వస్తున్నాయి. ఈసారి ఈ 4 రోజులు 5 రోజులు కాదండి, లాంగ్ వార్ చేసాము అనుకోండి, మన వద్ద ఉండే ఈ అస్త్రాలనంతా బయట పెట్టి పాకిస్తాన్ని చీల్చి చెండాడేమో అనుకోండి, మీకు ఈ 1,00,000 కోట్లు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తామండి నెక్స్ట్ 2 ఇయర్స్లో. ఇదే టార్గెట్. కాబట్టి వాడికి యుద్ధము కావాలా వద్దా కాదు, మనకు కావాలి. మన అస్త్రాలను మనం వాడి చూడాలి. వాడి చూస్తే ప్రపంచము మన వద్దే. ఇప్పుడు ఇంకొక విషయం చూడండి. అమెరికా వాడు గమనిస్తున్నాడు, వీళ్ళు మార్చిలో 2,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవాళ 1,00,000 కోట్లు డిఫెన్స్ అక్వైజేషన్ కౌన్సిల్ వాళ్ళు అప్రూవల్ చేసేసారు. అంటే ఏమిటి, పెద్ద లెవెల్లో వీళ్ళ ప్లానింగ్ ఉంది. ఇప్పుడు మనము ఒక ఏడిఎస్ అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అమెరికా వాడిది అనండి లేదా చైనా వాడిది అనండి, వీటిని వాడాల్సిన పరిస్థితి వస్తే పాకిస్తాన్ కోసం వాళ్ళు వాడేరు అనుకోండి, లిటరల్గా దొరికిపోతారు కదా. ఇప్పుడు ఈరాన్ యుద్ధంలో F-35 వేస్ట్ అని అంటున్నారు. అలాగే ఆపరేషన్ సింధూర్లో PL-15 చైనా వాడి టాప్ క్లాస్ మిజైల్, వాడి ఒక టాప్ క్లాస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇవన్నీ కూడా దొరికిపోయాయి కదా. మీకు ముక్కలు అయ్యాయి కదా, బూడిదైపోయాయి కదా. ఇప్పుడు వీళ్ళే చెప్తారు, ఒరే నాయనా నువ్వు వెళ్ళి భారత్తో పెట్టుకోకు, మా ఆయుధాలు ఇంకా ఎవరూ కొనరు. ప్రపంచములో చైనా అమెరికా ఆయుధాలు కొనేవాళ్ళు ఎవరూ ఉండరు. బెదిరించి అమెరికా వాడు అమ్ముకుంటాడు, కానీ చైనా వాడు అలా చెయ్యలేడు కదా. సో టోటల్ ఆర్డర్స్ భారత్కే వెళ్ళిపోతుంది. సో వాళ్ళ దగ్గర ప్రపంచంలో ఎవరి వద్ద లేని ఆయుధాలు ఉన్నాయి. నువ్వు అనవసరంగా ఇప్పుడు యుద్ధమును వెళ్ళి మా ఆయుధాలను ఎక్స్పోజ్ చెయ్యకు. చైనా వాడు బతిమాలుతాడు, అమెరికా వాడు కూడా వద్దురా అంటాడు. అయినా కూడా పాకిస్తాన్కి అవసరము. వాడు మనతో యుద్ధము చేస్తేనే వాళ్ళ ప్రజలు డైవర్ట్ అవుతారు. లేకపోతే మీకు ఎక్కడ ఎంత దూరమైనా వాళ్ళు వెళ్ళొచ్చు. ఆల్రెడీ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు మీకు స్వయాన పాకిస్తాన్ రేంజర్స్ హెడ్ క్వార్టర్స్లోకే వెళ్ళిపోయారండి. సో పాకిస్తాన్ ఆర్మీ కూడా ఇవాళ సేఫ్ కాదు, ఎప్పుడో అప్పుడు దొరికిపోతారు. ఈ టైంలో ఇండస్ వాటర్ ట్రీటీ అని వాడు మన మీద మిజైళ్ళు వాడాడు. సో మనము మళ్ళీ ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 అన్నాము. ఏం జరుగుతుందండి? సో ఇదంతా చూసి మనకేంటంటే ఒక గ్రేట్ ఆపర్చునిటీ, ఇలాంటి అవకాశము మళ్ళీ రాదు అని మనము మన వార్ రూమ్లో ప్రిపేర్ అవుతున్నామండి. ఎవరూ నమ్మరు. భారత్ యుద్ధానికి సిద్ధపడుతుంది అంటే ప్రపంచంలో ఎవరూ నమ్మరు, కానీ ఇదే నిజం. పాకిస్తాన్తో ఎప్పుడు యుద్ధము చేస్తామని మనము లిటరలీ వెయిటింగ్ అంటే. చేసేదంతా కూడా బార్డర్ నుంచే. మన సైనికులు ఎవ్వరు వెళ్ళరు పాకిస్తాన్లోకి, కానీ మన వద్ద ఉండే అస్త్రాలు అసాధారణమైనవి. సో వాటిని ఎలా వాడాలి టోటల్ రిహార్సల్ చేస్తున్నాము. మీకు వేల సంఖ్యలో డ్రోన్లను సిద్ధము చేస్తున్నాము. సో ఇవన్నీ పెట్టుకొని పాకిస్తాన్తో ఎప్పుడు యుద్ధము స్టార్ట్ అవుతుంది, ఎందుకు అలాంటి ఎక్స్పోర్ట్స్ ఆ లెవెల్లో మన ఎక్స్పోర్ట్స్ ఉంటాయని చెప్పి ఇవాళ యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారంటే ఈ ఒక్క సంవత్సరములో దగ్గర 3 లక్షల కోట్లు డిఫెన్స్ కోసం మనం ఖర్చు పెట్టాము అంటే ఎలాంటి ఆయుధాలను మనం అక్వైర్ చేస్తున్నాము. సో పాకిస్తాన్తో యుద్ధము అన్నప్పుడు ఏ లెవెల్లో ఇది ఉంటుంది ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.